అందరికీ శుభాకాంక్షలు. అలాగే మన ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్. ఈరోజు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే రోడ్డు ప్రమాదాలు గురించి, తర్వాత ఇప్పుడు మన 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాస్తున్నారు కదా, వాళ్ళ గురించి జస్ట్ నా యొక్క సూచన. ఇప్పుడు ఒక రోడ్డు ప్రమాదం ఉంది. ఇప్పుడు మా ఊర్లోని నిన్న ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. తను చనిపోయాడు. పాపం తనకి 2 పిల్లలు. ఒక రోడ్డు ప్రమాదంలో కుటుంబం పెద్ద చనిపోతే వాళ్ళ కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందో అది అందరికీ తెలిసిందే. నా లైఫ్లో కూడా నేను అది ఫేస్ చేశాను. వాళ్ళ పిల్లల భవిష్యత్తు, వాళ్ళ కుటుంబ సభ్యులు, కొందరు ఏంటంటే తన వ్యాపార సౌలభ్యం గురించి అసలు యాక్చువల్గా అయితే అక్కడ అసలు క్రాసింగ్ యూటర్న్ లేదు. అసలు యాక్చువల్గా అయితే అది మన NHA పరిధి ప్రకారంగా అయితే లేదు. కానీ కొందరు వ్యాపార సౌలభ్యం గురించి అక్కడ అలా పెట్టారు. నా చిన్నప్పటి నుంచి నేను అక్కడ చాలా యాక్సిడెంట్లు అక్కడ అయ్యాయి. అది అధికారంగా కాదు, అది అనాధికారంగా వ్యాపారం గురించి వాళ్ళు అలా పెట్టుకుంటున్నారు. దయచేసి తన కుటుంబంలో జరిగినట్టు వేరే కుటుంబానికి జరగకుంటారు. అది ఆ యూటర్న్ని క్లోజ్ చేసేయండి. అది కరెక్ట్ కాదు. అది ఎంతోమంది చనిపోతున్నారు. అది మన కసింకోట గ్రామ ప్రజలందరికీ కూడా తెలుసు. చాలా యాక్సిడెంట్ అవుతాయండి. తర్వాత ఇప్పుడు 10th క్లాస్ ఇప్పుడు ఎగ్జామ్ రాశారు. ఇంటర్మీడియట్ కూడా అవుతుంది. ఇప్పుడు ఏంటంటే మార్కులు ఎక్కువ రాలేదని, మార్కులు తక్కువ వచ్చాయని మనం చూస్తుంటాం. తర్వాత 10th క్లాస్ ఎగ్జామ్స్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత కొందరు చనిపోతుంటారు సూసైడ్ చేసుకుని. అలా చేయకండి. ఏం పర్వాలేదు. ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి ఏమైపోద్ది బస్, ఏమవదు. మనకి ఈరోజు మంచి జరగకపోతే రేపు మంచి జరుగుతుంది. కంపల్సరీగా వెయిట్ చేయాలి. అలా చేసుకుంటే ఇప్పుడు అలాగా మార్కులు తక్కువ వచ్చాయని, ఏం మార్కులు రాలేదని ఫీల్ అయిపోయేవి చనిపోతుంటాం కదా. చనిపోతారు చాలామంది, చూసే ఉంటారు మీరు కూడా. నా పేపర్లోనే మన అసలు యాక్చువల్గా చెప్పాలంటే మనిషి జన్మ మనకి చాలా అదృష్టం. చనిపోతే మళ్ళీ పుట్టేత్తోనే చనిపోతారు. ఈ భూమి మీద ఎన్నో జీవరాశులు జనన మరణం ఉంటున్నాయి. అందులో మనం చాలా అదృష్టవంతులు ఒక మనిషిగా పుట్టామంటే. మీకే బ్రదర్ చెప్తున్నాను, 10th ఇంటర్మీడియట్ రాసిన విద్యార్థులకు నేను చెప్తున్నాను, ఏమైపోదు. ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతే ఏమైపోదు. చనిపోతే మళ్ళీ మనకు ఏం ఉండదు బాసు. ఎవరో ఏదో అనుకుంటాడు, ఆడేదో అనుకుంటాడు, ఈడేదో అనుకుంటాడు, నాకు తక్కువ మార్కులు వచ్చాయి, అయ్యో గిల్టీగా అసలు ఏం ఫీల్ అవ్వద్దు. ఈరోజు కాకపోతే రేపు. చనిపోతే ఇంట్లో తల్లిదండ్రులు ఎంత బాధపడతారు అర్థమవుతుందా? చాలా చాలా ఫీల్ అవుతారు. ఫీల్ అవ్వడం ఏంటి, ఇంకా దాన్ని వర్ణించలేము. ఎందుకంటే మన తల్లి తన 9 నెలలు గర్భంలోనే దాచుకొని మనకి జన్మనిచ్చింది. ఆ తల్లి ప్రసవం అయినప్పుడు మీరు చదివే ఉంటారు, లేకపోతే ఎక్కడైనా వినే ఉంటారు. మనకి ఏమైనా చిన్న గాయం ఇలాగ అవుతే మనకి ఎంత నొప్పి అనిపిస్తుంది. అలాంటిది ఒక తల్లి ప్రసవం చేసేటప్పుడు ఒక బిడ్డ జన్మించాలంటే ఆ తల్లికి 22 ఎముకలు ఇరిగితే ఎంత పెయిన్ వస్తుందో అంత పెయిన్ వస్తుందంట. అంటే మీరు అర్థం చేసుకోండి. అంతలాగా మనకి ఆ తల్లి మనకి జన్మనిస్తే మనం ఏం కాకుండా అమ్మ ఇలాగన్నది, నాన్న ఇలాగన్నాడు, లాడేమనుకుంటుండే, ఈడేమనుకుంటున్నా, తక్కువ మార్కులు వచ్చే నాకు గిల్టీగా ఉంది, అలాంటివి ఏం చేసుకోకండి. లైఫ్ చాలా
విలువైంది. అది నువ్వు ఈరోజు ఇలాగ ఉంటది. రేపేటో నీకు తెలియాలంటే నువ్వు ఉండాలి.